హలో అండి. వెల్కమ్ టు పిఆర్ఏ కన్స్ట్రక్షన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో చేసే తప్పుల గురించి ఉంటుందండి. అంటే మనం చేసే మిస్టేకుల గురించి టాపిక్ ఉంటుంది. అయితే ఈ వీడియో మీరు మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలాగే మన పిఆర్ఏ కన్స్ట్రక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ముందుగా మనం అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్ అండి. ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఆలోచించి గ్రౌండ్ ఫ్లోర్ వేయాలి. గ్రౌండ్ ఫ్లోర్లో ముందు మనం స్టార్టింగ్ పుట్టింగ్ అంటే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ అనేది మన ఫేసింగ్ ఇంటి ఫేసింగ్ ఎటు నుంచి వస్తుంది అనే దాని గురించి చూసుకొని, అంటే ఇప్పుడు మీకు తూర్పుకి వెళ్ళి రోడ్డు ఉందా, లేదంటే ఉత్తరంకి వెళ్ళి రోడ్డు ఉందా, దక్షిణకి వెళ్ళి రోడ్డు ఉందా, పడవరకి వెళ్ళి రోడ్డు ఉందా చూసుకొని ఆ రోడ్డుని ఫ్యూచర్లో ఇంకో 3 సార్లు 4 సార్లు వేసినా సరే మీ ఇల్లు అనేది డౌన్ కాకుండా దాన్ని ఒకటి ఫ్యూచర్ ప్లానింగ్ గురించి చూసుకొని వేసుకోవాలి. ఫౌండేషన్ ఒకటి అంటే అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి మెయిన్గా. అదొకటి. రెండోది వచ్చేసరికి మనకి స్లాబ్ అండి. అంటే ఇన్సైడ్ స్లాబ్ గురించి కూడా ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. మామూలుగా జనరల్గా అయితే మనం 9 అడుగులు ఎత్తు పిల్లర్స్ పోయటం జరుగుతుంది. మామూలుగా జనరల్గా అయితే 9 అడుగులు పిల్లర్స్ పోస్తే దాని మీద 1 అడుగు బియ్యం వస్తుంది. ఆ బియ్యం వస్తే మొత్తం 10 ఫీట్స్ అంటే 10 అడుగులు అవుతుంది. 10 అడుగులు అవుతున్నప్పుడు మనకేమవుతుందంటే మామూలుగా ఇంటీరియర్ వర్క్ జరిగేటప్పుడు మనం పిఓపి వర్క్ చేయించినప్పుడు పిఓపి వల్ల వర్క్ ఏంటంటే మన ఫింత్ బియ్యం నుంచి ఒక 6 అంగుళాల కింద దిగుతుంది. పిఓపి వర్క్ జరిగేటప్పుడు ఫింత్ బీమ్ నుంచి 6 అంగుళాల కింద దిగుతుంది. కింద డెప్త్ వచ్చేసరికి ఏమో మార్బుల్ కానీ టైల్స్ కానీ ఎవరైనా సరే మనం దర్వాజాలు పెట్టేటప్పుడు ఒక ఇటుక రామందం దర్వాజా అనేది పైకి లేపుతాం అనమాట. ఆ దర్వాజా అనేది ఇటుక రామందం పైకి లేపినప్పుడు ఏమవుతుందంటే దగ్గర కింద డెప్త్ అనేది 5 అంగుళాల దాకా పైకి లేపుతుంది. ఇది ఒక 5, అదొక 6 అంటే 11 అంగుళాలు. అంటే అంగుళం తక్కువ అడుగు తగ్గుతుందండి. అంటే అడుగు తగ్గుతున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక మీకు మామూలుగా 9 అడుగులు మనం పిల్లర్స్ పోసినప్పుడు 1 అడుగు ఫింట్ బియ్యం వేసినప్పుడు అంటే 10 అడుగులే అవుతుంది. మీకు లోపల 10 అడుగులే అవుతుంది. ఆ 10 అడుగుల్లో అడుగు పోతే మీకు 9 అడుగులే ఉంటుంది. ఆ 9 అడుగుల్లో మీరు సీలింగ్ ఫ్యాన్ పెట్టించుకుంటే మీకు చేతికి సీలింగ్ ఫ్యాన్ అందుతుంది. ఇది ఒకటి మిస్టేక్ చేస్తున్నారు. అదొకటి కూడా కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే నిక్కచ్చిగా మనం 11 అడుగులు లోపల 11 అడుగులు ఉంటే మీకు రేపు పిఓపి సీలింగ్ చేయించుకున్నా కింద డెప్త్ వేసినా కానీ ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి కొంచెం. ఇంకోటి ఏంటంటే మనకి ఫౌండేషన్ అనేది గర్భం మటుకు అనేది ఒక 6 అంగుళాల వరకు డెప్త్ ఉంటుందండి. గర్భం అంటే ఇంటి వరకు ఒక 6 అంగుళాలు స్టెప్ అనేది ఉంటుంది. అవుట్ సైడ్లో వచ్చేసరికి ఏమో మనకి ఒక 6 అంగుళాలు డౌన్ అనేది ఉంటుంది. ఇది ఒకటి పర్టికులర్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లోనే వస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా ఏంటంటే మనకి నేల మీద ఉన్నప్పుడే అన్నీ చూసుకోవాలండి. ఒక స్లాబ్ పడిందంటే మటుకు ఎవరు ఏం చేసేది ఏం లేదు. ఒక స్లాబ్ పడిందంటే ఎవరు ఏం చేసేది లేదు. ఇవన్నీ ఏంటంటే నేల మీద ఉన్నప్పుడే చూసుకోవాలి. ఎందుకంటే నేల అనేది అనుకూలం అనమాట. నీకు గుంత తీసుకోవాలంటే గుంత ఇస్తుంది, నువ్వు పైకి రావాలంటే పైకి వస్తుంది. అది అంటే నువ్వు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అదే ఒక స్లాబ్ వేసిన తర్వాత నువ్వు వేసుకోలేవు అంటే ఆల్రెడీ వేసుకుంటావు కాబట్టి ఇంకా దాన్ని తీసుకోలేవు. అదొకటి ఏంటంటే అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి చుట్టూ కాంపౌండ్ వాల్స్ వస్తాయి కదండి. చుట్టూ కాంపౌండ్ వాల్స్ వచ్చినప్పుడు మన కాంపౌండ్ వాల్ అనేది స్లాబ్ అంటే కాంపౌండ్ వాల్ కంటే స్లాబ్ అనేది లోపలికే ఉంచుకోండి. కాంపౌండ్ వాల్ కంటే లోపలికే ఉంచుకోండి. అట్లాగే మీకు రౌండ్ కానీ ఒకవేళ చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ వచ్చిందంటే ఒకటి దక్షిణం ఒకటి పడమర ఒకటి మామూలుగా కాంపౌండ్ వాళ్ళు స్లాబ్ ఖాయం చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఒకవేళ మన నీళ్ళు అటు పడవచ్చో పడకూడదో అన్న ఆలోచన ఉంటే కాంపౌండ్ వాళ్ళ కంటే ఒక 2 అంగుళాలు లోపలికి పెట్టుకోండి. కానీ ఇప్పుడు మీరు దక్షిణం కానీ పడమర కానీ ఎంత అయితే 2 అంగుళాలు లోపలికి పెట్టుకుంటారో అంతకంటే ఎక్కువ తూర్పు ఉత్తరం అనేది స్లాబ్ లోపలికి ఉండాలి. అర్థమవుతుందండి. ఇదొకటి మైండ్లో పెట్టుకోవాలి. ఇంకోటి మన ప్లంబింగ్ వర్క్ కూడా ఏమవుతుందంటే
మనం మొత్తం అంతా చేసి అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ వాళ్ళు పగలగొట్టి చేసి ఇదంతా డబల్ పని అవుతుందండి. అదేదో మీరు ఆ ఫౌండేషన్ వేసేటప్పుడే శానిటరీ వర్క్ చేయించేసుకోండి. శానిటరీ వర్క్ చేయించేసుకుంటే ఏమవుతుందంటే తర్వాత మనం ఫౌండేషన్ అయిపోగానే 40 mm మెటల్ వేయడం జరుగుతుంది. 40 mm మెటల్ వేస్తే ఏమవుతుందంటే ఇంకా అది స్టాండర్డ్ అయిపోతుంది. అదే మనం ప్లంబింగ్ వర్క్ చేయకుండా 40 mm మెటల్ వేసేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని పగలగొట్టుకొని మళ్ళీ తీసి మళ్ళీ బయట పోసుకొని మళ్ళీ పైపులు వేసి మళ్ళీ బూడ్చి ఇదంతా అంతా డబల్ పని అయిపోతుంది అనమాట. ఇది ఒకటి కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి.